కార్ రెంట్‌కి తీసుకుని సరదాగా బయటికి వెళ్లాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఈ నెంబర్‌కి కాల్ చేయండి. జై శ్రీకృష్ణ. ఆండాల్ తిరువడిగళే శరణం. చూస్తూనే మొట్టమొదటి 5 పాసురాలను పూర్తి చేసుకొని 6వ పాసురంలోకి మనం ప్రవేశించాం. మొదటి 5 పాసురాలని శుద్ధి వ్రతము అని అంటాం. అంటే స్నాన వ్రతము, శుద్ధి వ్రతము అంటే శరీరానికి మనసుకి కూడా శుద్ధిని కలిగింపచేసి ఇక వ్రతం ప్రారంభిద్దాము అనేటటువంటి ఒక కార్యక్రమం ఈరోజు అంటే 6వ పాసురం నుంచి ప్రారంభమవుతుంది. శుద్ధి కుదిరితే కలిగేది బుద్ధి. శుద్ధి అంటే శారీరక శుద్ధి, మానసిక శుద్ధి రెండు నండోయి. కాబట్టి ఆ 2 రకాల శుద్ధులను కూడా కలిగింపచేసిన తర్వాత మనం ప్రవేశించాం ఈ స్థితిలోకి, 6వ స్థితిలోకి, 6వ పాశురం, 6వ రోజు. ఈ రోజు నుంచి సాధారణంగా రోజుకొక గోపికను మేలుకొలుపుతూ ఉన్నట్లుగా మనకి 15వ పాశురం వరకు కనిపిస్తుంది. ఒక్కొక్క మేలుకొనపబడేటటువంటి గోపిక ఒక్కొక్క ఆళ్వార్లకు ప్రతీకగా చెప్తారు. కాబట్టి అంటే మనకి ప్రధానంగా అర్థమయ్యేది ఏంటంటే కలుపుకుంటూ పోదాం. ఊరికే స్వామి రమ్మన్నాడు కదా, మేమందరం వెళ్ళిపోతున్నాం కదా కాదు, అందరినీ కలుపుకోవాలి. ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోండి, భగవత్ కార్యానికి కానీ శుభకార్యానికి కానీ మన జీవన ప్రయాణం చక్కగా సులువుగా కొనసాగించడానికి కానీ అందరినీ కలుపుకుంటూ మనం ముందుకెళ్ళాలి. అందులో భాగమే ఈ 6వ పాసురం నుంచి 15వ పాసురం వరకు. అంటే మొత్తం 10 పాసురాలు 10 మంది భిన్నమైన లక్షణాలు కలిగినటువంటి గోపికలను లేపి తమ గోష్ఠి అంటే తమ యొక్క సంఘంతో కలుపుకొని ముందుకు వెళ్తూ ఉంటుంది ఆండాళ్ తల్లి. కాబట్టి ఈవేళ ఆ పాసురాన్ని చూద్దాం. పుళ్ళుం సిలుంబినగాన్ పుళ్ళరయన్ కోయిలిల్ வெள்ளை விழி செங்கின் பேரரவம் கேட்டிலையோ பிள்ளாய் எழுந்திராய் பேயுமுலை நஞ்சுண்டு கள்ளச்சகடம் கலக்கழிய காலோச்சி வெள்ளத்தரவில் துயிலமரந்த வித்தினை உள்ளத்து கொண்டு முனிவர்களும் யோகிகளும் மெல்லவெழுந்து அரியன்ற பேரரவம் உள்ளம் புகுந்து குளிரிந்து ఏలోరెంబావాయ్. ఈ పాసురంలో చెప్తుంది ఆండాళ్ తన స్నేహితులందరినీ కలుపుకుంటూ, ఎమ్మా పుళ్ళుం సిలుంబినగాన్ పుళ్ళరయన్ కోయిలిల్ అంటే పక్షులు కూస్తున్నాయి. ఇదిగో చూసారా పక్షులు బొమ్మ. ఈ పక్షులన్నీ కిచకిచా కిచకిచా కూస్తూ ఉన్నాయి. తెల్లవారింది. పుళ్ళ అరయన్ కోయిలిల్ అంటే పక్కనే ఉండేటటువంటి ఈ ఆలయంలో ఉండేటటువంటి ఈ శబ్దాలేవి కూడా నీకు ఇంకా వినిపించడం లేదా అని అడుగుతుంది ఈ పాశురంలో. పుల్ అరయన్ కోయిలిల్ వెள்ளై వెళి సెంగిన్ పేరు అరవం కేట్టిలయో. అమ్మా పెద్ద పెద్ద శబ్దాలన్నీ వస్తున్నాయి కదా, పేరు అరవం అంటే పెద్ద శబ్దం. ఆ పెద్ద పెద్ద శబ్దాలన్నీ కేట్టిలయో నీకు వినిపించలేదా అని అంటూ ఇక్కడ స్వామివారి యొక్క గుణాలను చెప్తుంది. పుళ్ళరయన్ కోయిలిల్ వెள்ளై విళి శంగిన్ తెల్లటి శంఖం. ఉదయాన్నే తెల్లటి శంఖంతో ఆలయంలో ధ్వనులు వస్తుంటాయి కదా, ఇంకా వినిపించలేదా తల్లి అని అంటూ లోపల ఉండేటటువంటి గోపికను పిల్లాయ్ అంటే చిన్న పిల్ల అని. ఎందులో చిన్నపిల్ల? భగవద్ అనుభవానికి చిన్నపిల్ల. భగవంతుడి గుణగానాన్ని పాడడం, ఆనందించటం,
పక్కన వాళ్ళతో చెప్పుకోవటం, దీనికి ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది తెలుసుకోవటం, ఇదంతా భలే బాగుంటుంది కదండి ఈ స్థితి. ఎప్పుడు మనం రొటీన్గా ఉండేటటువంటి ఒక జీవన విధానం కంటే కూడా వేరే పక్కన వాళ్ళతోటి ఇంకొకళ్ళతోటి సాత్వికమైనటువంటి భగవత్ సంబంధమైనటువంటి విషయాలను ఎంత మాట్లాడుకుంటుంటే అంత హాయిగా ఉంటుంది మనసు. ఇది ఇప్పటి వరకు కనుక అది అనుభవించకపోతే తప్పకుండా అనుభవించండి, ఎంతో బాగుంటుంది ఆ స్థితి. ఏ ఆనందమైన దాని ముందు దిగదుడిపోయానండి. కాబట్టి పిళ్ళాయి పేయిమలై నంజుండు కళ్ళచ్చగడం కలక్కజియక్కాలోచి వెళ్ళత్తు అరవిల్ తూయిలమరంద విత్తినే. అమ్మా, ఇగో ఈ పూతనను సంహరించినటువంటి స్వామి శ్రీకృష్ణుడు పుట్టిన 3వ రోజేనండి. 3 రోజులు పసిగుడ్డుగా ఉన్నప్పుడే పూతనని, విషాన్ని తన స్తన్యంలో నింపుకొని వచ్చినటువంటి పూతనని స్వామి చంపేశాడు. ఆ తర్వాత 21వ రోజు మనందరం బారసాల్లో ఉయ్యాలేస్తాం కదా, అలా అన్ని రోజులు అయిపోగానే ఇదిగోండి ఒక శకటం అంటే బండి. శకటము ఏం బండి? ఇదిగో ఈ శరీరమే ఒక బండి కదండి. మన మనసు ఎలా చెప్తుంటే ఆ బండి అలా నడుస్తుంటుంది. ఈ శకటముని సంహరించాడు. అంటే శకటాన్ని ఆవహించి ఒక అసురుడు వస్తే దాన్ని తన కాళ్ళతోటి ఇలా తన్నేసి సంహరించాడు. ఇదిగోండి గొప్ప కూలిపోయింది అంత పెద్ద శకటం కూడా. అలాగే స్వామి యొక్క శ్రీపాద స్పర్శ, స్వామి యొక్క దివ్య నామస్మరణ ఏదైతే ఉందో మనకి కూడా ఉండేటటువంటి అన్ని బంధాల నుంచి మనల్ని విముక్తులుగా చేస్తుంది. ఏ కీళ్ళు కాకీళ్ళు ఊడిపోయి ఇలా తలకిందులైపోయింది ఎలాగనో ఈ బండి, అలాగే మనకి కూడా ఉండేటటువంటి అనేక జన్మల బంధాలు, జన్మలు ఎత్తేటటువంటి ఆ చక్రం నుంచి మనల్ని బయటికి లాగుతాడు అని ఈ పాశ్రంలో కనిపిస్తుంది. ఉళ్ళత్తుకొండు మునివరుగళం యోగిగళం వెళ్ళై విళి శంగిన్, వాళ్ళందరూ కూడా ఇలా తాళం తెరవటానికి మునులు, యోగులు, పొద్దుటే సన్యాసులు, తెల్లటి పలువరస కలిగినటువంటి సన్యాసులు, వీళ్ళందరూ కూడా ఆలయానికి వెళ్తూ హరి 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 అని లేస్తూ అలా గానం చేసుకుంటూ వెళ్తున్నారు. అమ్మా, నీకు వినిపించలేదా ఇంకా? మేమందరం అయితే బయలుదేరిపోయాం, నువ్వా ఇంకా నిద్రలోనే ఉన్నావు అని అంటూ ఆండాళ్ళు మిగిలినటువంటి గోష్ఠి అందరూ కూడా ఈ గోపిక ఇంటి బయట ఉండి నిద్ర లేపుతూ ఉన్నారన్నమాట. ఇందులో మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఉదయం లేస్తూనే హరినామాన్ని చెప్పాలి. మొబైల్ చూసుకొని వాట్సాప్ చూసుకోవటం లేకపోతే ఫేస్బుక్ చూసుకోవటాలు కాదండి లేస్తూ చేయాల్సిన పని. హరి హరి అని ఆండాళ్ళ తల్లే కాదు, ప్రహ్లాదుడు కూడా ఇదే మాట చెప్పాడు. ప్రహ్లాదుడు హరి అష్టకం అని చెప్పి ఒక అష్టకాన్నే ఇచ్చాడు. హరిర్హరతి పాపాని దుష్టచిత్తైరపి స్మృతః అనిచ్ఛయాపి సంస్పృష్టః దహత్యేవ హి పావకః అనే శ్లోకంతో ప్రారంభమయ్యేటటువంటి హరి అష్టకాన్ని ప్రహ్లాదుడు మనకు అనుగ్రహించాడు. దానిలో కూడా చెప్తాడు, పొద్దున్న లేస్తూనే హరినామాన్ని జపించండి అని. మేము కేశవనామం జపిస్తాం, రామనామం కాదండి. ఉదయం లేస్తూ హరి అనేటటువంటి నామమే చెప్తేనే హరించును, హరి అనే నామమే హరించును సకల పాపములు అన్నట్లుగా మనం ఒక మంచి రోజును ప్రారంభిస్తామన్నమాట. కనుక అదంతా కూడా ఈ పాశ్రంలో, అంటే ఈ 6వ పాశ్రంలో మనకి చెప్తుంది ఆండాళ్ళ తల్లి. ఇక పైన మనం తర్వాత మరొక గోపికను నిద్ర మేలుకొలుపుతూ 7వ పాశ్రాన్ని రేపు చూద్దాం. ఆండాళ్ తిరువడిగళే శరణం. జై శ్రీకృష్ణ.